మీకు ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వడం, ఏదైనా పర్సనల్ సజెషన్ ఇవ్వడం ఏమైనా చేశారా? అంటే నేను పుష్పలో ఇదైనప్పుడు యాక్షన్ సీన్లో నాకు యాక్చువల్గా ఇది చిన్న ఇదై స్లిప్ అయ్యాను. అంటే అంతే చేజింగ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఓకే. సో ఆయన మీరు చూసి ఆ రోజు ఇన్సిడెంట్లు ఏమైందంటే నేను అంటే ఏదో షూటింగ్ నుంచి వచ్చి బ్యాక్ టు బ్యాక్ వచ్చి నేను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అంటే టైం సరిపోయి అలా చేయడం జరిగింది. సో అప్పుడు ఇలా జరిగి జాగ్రత్తగా ఉండాలని మన హెల్త్ మనమే చూసుకోవాలి అని చెప్పి అలాగా ఆ పర్సనల్ కేర్ కూడా ఉన్నారు. అది జరిగినప్పుడు యాక్చువల్గా సుకుమార్ గారు కూడా ఏంటంటే చాలా ఇదయ్యారు. వెంటనే ఏంటంటే వెంటనే హాస్పిటల్ పంపించి అది ఫాలో అప్ అదంతా ఏంటంటే చాలా పర్సనల్గా ట్రీట్ చేశారనమాట అది. సో ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ ఉంటుందో అండ్ తర్వాత మధ్యలో కూడా ఏంటంటే నాకు పర్సనల్గా స్పెసిఫిక్గా ఒక దగ్గర ఏంటంటే కొద్దిగా వాయిస్లో కొద్దిగా పిచ్చి తగ్గించండి, ఇక్కడ తగ్గించాలని అలా సజెషన్స్ కూడా ఇస్తారు. ఓకే. సో అది హెల్ప్ఫుల్ అవుతుంది. మీరేమైనా సజెస్ట్ చేశారా ఆయనకి? ఎవరికండి, వాట్ ఆర్ యూ టాకింగ్? ఆ సజెస్ట్ చేసే అవసరం లేదండి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో అంటే లైక్ ఇన్ ద సెన్స్ అంటే లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నారు. నేను 5-6 years అయింది. సో అంటే అసలు ఆ స్కోపే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే లైక్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేశారు బన్నీ గారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే సో వాళ్ళని చూసుకుని ఇంకా మేము నేర్చుకోవాలి అంతే. అమేజింగ్. ఎప్పుడైనా అల్లు అర్హ సెట్లోకి వచ్చేదా పాప? లాస్ట్ ఇయర్ అప్పుడు తన బర్త్డే కూడా అయింది పాపది. అదైంది ఇప్పుడు మారేడుమిల్లిలో వచ్చి మారేడుమిల్లిని సెలబ్రేట్ చేశారు. సెట్లో బర్త్డే జరిగింది. మొత్తం ఆ రోజు స్పెషల్ మెనూ, ఆ రోజు మొత్తం సెట్ అందరికి ఆమె పాప బర్త్డే అప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈవినింగ్ కూడా ఏంటంటే మళ్ళీ సెపరేట్గా కురుగు అంతా అని పిలిచి పాప బర్త్డే సెలబ్రేట్ చేసి అంతా చేశారు. అది కూడా యాక్చువల్గా బయటకు వచ్చింది. అంటే లైక్ వీడియో బయటకు వచ్చింది. మారేడుమిల్లి మన వుడ్స్ రెస్టారెంట్ వుడ్స్ ఉంటుంది కదా మారేడుమిల్లిలో, అక్కడ సెలబ్రేట్ చేశారు అనమాట 6వ బర్త్డే అనేది. ఓకే. ఇప్పుడు 2 ఎలా ఉండబోతుంది? పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ అందరికి హైలో ఉన్నాయి, తగ్గేదేలే. సో దాని తగ్గట్టుగా ఉంటుంది. ఓకే. సో మీరు ఒకసారి గడ్డ ఉంది కాబట్టి ఒకసారి తగ్గేదేలే అని చెప్పండి. అది ఆయన సిగ్నేచర్ బాడీ లాంగ్వేజ్. యూనివర్సల్ ప్రతి ఒక్కరు చేసిన క్రికెట్ స్టార్ నేను చేయను. నాకు ఆయనతో రెస్పెక్ట్ నేను చేయను. ఐఎమ్ సారీ. అది ఎవరు చేస్తే వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. మిగతా వాళ్ళు చేసిన దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కానీ నో. ఓకే. సో గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు ఇప్పుడు నిజంగానే గేమ్ చేంజర్ అయిపోయారు. RRRతో ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయనది అదే. అవునండి. సో ఎలా ఉండబోతుంది సినిమా? డెఫినెట్లీ ఏంటంటే మీకు చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ దాని మీద. ఒకటి శంకర్ గారు ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత ఏంటంటే రామ్ చరణ్ గారు దాంట్లో చేయడం ఆల్రెడీ లైక్ మంచి హైప్లో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ RRR ఆస్కార్ వచ్చి మన నాట్ సాంగ్ ఆస్కార్ వచ్చిందో అండ్ రైట్ నౌ గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. సో ఇంకా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయినాయి. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అంటే ఆయనకి ప్లస్ అలాగే ఏంటంటే శంకర్ గారు కూడా ఇంకంటే కాంబినేషన్ కూడా అలా ఉన్నది కదా. లైక్ ఆర్టిస్ట్ కాంబినేషన్ కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో శ్రీకాంత్ గారు ఉన్నారు, మన సముద్రగన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో డెఫినెట్లీ కరెక్ట్ టైటిల్ పెట్టారు. ఓకే. మీ రోల్ ఏంటి దాంట్లో చూడండి, రివీల్ చేయట్లా. అంటే ప్రామినెంట్ క్యారెక్టర్ అది కూడా సేమ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఉంటుంది. మేజర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. సో ఆల్రెడీ అయింది, చాలా చేసాం. అది కూడా ఏంటంటే చాలా రిస్కీ దీంట్లో చేస్తున్నారండి. మీకు ఒక పర్టికులర్ సీన్ కోసం డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతున్నారు. అంటే శంకర్ గారి గురించి మీకు తెలియదే ఉంది. మన అదేంటది జీన్సా 7 వండర్స్ చూపెట్టారు. సో అలాగే ఒక పర్టికులర్ దీనికోసం డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేస్తున్నారనమాట. అంటే లైవ్ అక్కడికి వెళ్ళి. సో దాంట్లో ఒకటి రీసెంట్గా గోదావరి మధ్యలో చేశారండి షూట్. అంటే గోదావరి మధ్యలో చాలామంది చేశారు. ఇది ప్రాబ్లం కాదు కానీ 1000 మెంబర్స్ ఆల్రెడీ క్రూ ఉంటారు. అది కాకుండా ఒక 5000 జూనియర్స్ అని 6000 మెంబర్స్ గోదావరి మధ్యలో. సో ఇటు నుంచి సగం మంది వాళ్ళని తీసుకురావడానికే మేజర్ టైం అయిపోయింది అనమాట. అది సో చాలా రిస్కీ షాట్ అది. అలాంటి దాంట్లో ప్లాన్ చేయడం అనేది. అందుకే ఆయన శంకర్ అయ్యారు. అంత నేషనల్ వైడ్ డైరెక్టర్ అనమాట. అది ఒక స్పెషల్ ఇమేజ్ ఉంటుంది ఆయనకి. డెఫినెట్లీ. ఆయన తీసేవి కూడా ఏంటంటే మ్యాక్సిమం ఏదో ఒక పర్టికులర్ మెసేజ్ రిలేటెడ్గా ఆయన టేకప్ చేస్తారు. ఒక కాన్సెప్ట్ లేదంటే బర్నింగ్ టాపిక్ ఉందనుకోండి, దాని మీద ఫోకస్ చేసి చేస్తారు. సో దానికి ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ హాస్పిటలైజేషన్ మీద, ఎడ్యుకేషన్ మీద కానీ, కార్పొరేట్. సో ఈ మన ప్రజెంట్ ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లం తీసుకొని వాటి మీద ఆ కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ రివాల్వ్ చేసి చేస్తున్నాం. కరప్షన్ మీద కానీ మన భారతీయుడు అవన్నీ చూసాం ఎలా తీశారన్నది.